గత సంవత్సర కాలంగా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా నెరవేర్చలేని హామీలని ఎన్నికల ముందు ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చి ఎట్లాగూ అధికారంకు రాము కదా, రానప్పుడు ఏ హామీ ఇస్తే ఏంది అనే రీతిలో గతంలో ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి వాటిని వాళ్ళ తుంగలో దొక్కి ఇచ్చిన హామీలను నెరవేర్చండి అని ప్రజల ముందుకు పోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పట్ల నియంతృత్వంగా వ్యవహరించడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి ఒక తుపాకీ రాముడిలాగా నోటికి ఏది వస్తే అది, ఎంత పెద్ద మాట హామీగా ఉంటే అంత పెద్ద మాట ఆ రోజు హామీగా ఇచ్చి ఆ తర్వాత నెరవేర్చలేక ఎల్లెంకిలబడి ఇవాళ ప్రజాక్షేత్రంలో అబాస్ పాలై ఏం చేయాలో దిక్కుతోచలేని పరిస్థితిలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే, ఒక ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి అనేక వేదికల్ని వెతుకుంది. అదే మార్గంలో ఇవాళ ఏదైతే రైతులకు హామీ ఇచ్చినాడో రుణమాఫీ చేస్తామని చెప్పిండు, రైతు భరోసా ఎట్లాంటి ఆంక్ష లేకుండా 15,000 రూపాయలు ఇస్తాని, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి అనేక హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఆ హామీలు ఎందుకు నెరవేర్స్తలేవు అని అడగడానికి సంవత్సర కాలం ఎదురు చూసి ఇవాళ ప్రజల ముందుకు, రైతాంగం ముందుకు, రైతాంగాన్ని అప్రమత్తం చేయడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఇవాళ భయపడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, భయపడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము, కేటీఆర్ గారు బయటికి వెళ్తుండంటేనే ఇవాళ వణుకు పుడుతున్నది. కేటీఆర్ గారు ప్రజలకు మీరిచ్చినటువంటి హామీలని గుర్తు చేస్తుండంటేనే వాళ్లకు ఒక విధమైనటువంటి భయం కనిపిస్తున్నది. అటువంటి సందర్భంలో మొన్నటికి మొన్న షాబాద్లో రైతు ధర్నా చేస్తే వేలాదిగా వచ్చినటువంటి రైతులని, ఆ రైతు చైతన్యాన్ని, రైతుల నుంచి వచ్చినటువంటి రియాక్షన్ని చూసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నల్గొండలో చేసేటువంటి 21వ తేదీన నల్గొండలో చేసేటువంటి రైతు ధర్నా కార్యక్రమాన్ని అనుమతులు ఇవ్వకపోవడం దుర్మార్గం. నిజానికి ఎప్పుడు మేము దీక్షలు చేద్దామన్నా, ఎప్పుడు ధర్నాలు చేద్దామన్నా కోర్టులను ఆశ్రయించే పరిస్థితి. గతంలో మహబూబాబాద్లో ధర్నా చేస్తామంటే కూడా ఆంక్షలతో కూడినటువంటి ఆనాడు వాళ్ళు ప్రభుత్వమేమో అనుమతులు నిరాకరిస్తే చివరికి కోర్టుకు వెళ్ళి అనుమతులు తీసుకొచ్చేటువంటి పరిస్థితి. చివరికి వాళ్ళ నల్గొండ రైతు ధర్నా కూడా, నల్గొండలో నిర్వహించాల్సినటువంటి రైతు ధర్నా కూడా ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తే ఇవాళ కోర్టుకు వెళ్ళాం. మాకు కోర్టులపైన నమ్మకం ఉన్నది, చట్టాలపైన నమ్మకం ఉన్నది. రాజ్యాంగానికి లోబడి మాత్రమే దాదాపు 14 సంవత్సరాలు ఉద్యమంలో పాల్గొన్నాం కాబట్టి రాజ్యాంగానికి లోబడి చట్ట పరిధిలో తప్పకుండా ధర్నాలు నిర్వహిస్తాం కాబట్టి కోర్టుకు వెళ్ళాం. మేము ఆశిస్తూ ఉన్నాం తప్పకుండా కోర్టు మేము ప్రజాస్వామ్య పద్ధతిలో చేసేటువంటి ధర్నాకు అనుమతిస్తుందనేటువంటి నమ్మకంతో ఉన్నాం. అయితే దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, ఇంకా దారుణం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, వారి మంత్రివర్గం అంతా కూడా అనేక సందర్భాల్లో ధర్నాలు చేసినటువంటి సందర్భం చూసినాం. 2014 కంటే ముందు ధర్నాలు చేసినారు, 2014 తర్వాత కూడా ధర్నాలు చేసినారు. ఇదే నల్గొండలో మేము ఏదైతే ధర్నా చేస్తామని చెప్తున్నటువంటి నల్గొండ క్లాక్ టవర్లో ఇవాళ ప్రభుత్వం చెప్తున్నటువంటి కారణం
మూడు కారణాలు చెప్తుంది ప్రభుత్వం. ఒకటి, క్లాక్ టవర్ రద్దీగా ఉండేటువంటి ప్రాంతం కాబట్టి ఇవ్వలేము అనుమతి. రెండవది, ప్రజాపాలనకు సంబంధించినటువంటి గ్రామీణ స్థాయిలో మీటింగ్లు ఉన్నాయి కాబట్టి బందోబస్తు వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి మేము ఇవ్వలేము అనేటువంటిది రెండోది. మూడోది, సంక్రాంతికి తిరుగు ప్రయాణం హైదరాబాద్కు వస్తున్నారు కాబట్టి అనుమతి ఇవ్వలేమని మూడు కారణాలు చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం మూడు కూడా కేవలం రాజకీయపరమైనటువంటి కారణాలు చూపించి మాత్రమే మరి ఇవాళ అనుమతి నిరాకరించిండ్రు. అయితే ఇదే క్లాక్ టవర్లో నల్గొండ జిల్లాలో జరిగినటువంటి ఏ ధర్నా కావచ్చు, ఏ దీక్ష కావచ్చు, దాదాపు కొన్ని దశాబ్దాలుగా ఇదే క్లాక్ టవర్లో అనేక దీక్షలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ ఆ జిల్లా మంత్రిగా ఉండి దీక్షకు అనుమతిని, ధర్నాకు అనుమతిని నిరాకరించేదానికి ప్రధాన కారణమైనటువంటి ఆ జిల్లా మంత్రి వెంకటరెడ్డి కూడా అనేక సందర్భాల్లో అక్కడే దీక్ష నిర్వహించిండు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా అనేక సందర్భాల్లో మేము అక్కడే దీక్షలు చేసినాం. వెంకటరెడ్డి కూడా వివిధ సందర్భాల్లో అక్కడ దీక్షలు చేసినాడు. అదే కాదు, ఇవాళ వీళ్ళు చెప్తున్నట్టుగా గ్రామాల్లో జరిగేటువంటి సమావేశాలకు పోలీసుల అవసరం ఉంటుంది కాబట్టి ఈ ధర్నాకు మేము బందోబస్తు ఇవ్వలేమని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది, గ్రామాల్లోకి పోతే మేము ఇచ్చినటువంటి హామీలను నిలదీసేటువంటి జనం ఉంటారు కాబట్టి నిజంగానే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుంటే, ప్రజలు ఆమోదయోగ్యంగా ఉండుంటే ఇవాళ వీళ్ళకి బందోబస్తు ఎందుకు అని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళని అడగదలుచుకున్నాం. ఈ రెండు కారణాలు కూడా ఉత్తేవైతే మూడో కారణం, సంక్రాంతికి ఎప్పుడో వచ్చినారు. సంక్రాంతికి ఆంధ్రాకు పోయినటువంటి ప్రజలు ఎప్పుడో హైదరాబాద్ వచ్చినారు. అదొక కారణం చెప్పి ఈ మూడు కారణాలు చెప్పి అనుమతి ఇవ్వకపోవడం అనేటువంటిది దుర్మార్గం. కానీ ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వ పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ గవర్నర్ ఆఫీస్ ముందు గతంలో వచ్చిపోయేటువంటి వాహనాలని ఇబ్బంది పెడుతూ కావచ్చు, జనాన్ని ఇబ్బంది పెడుతూ గతంలో ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళ మంత్రివర్గం ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళు ధర్నా చేసినటువంటి సందర్భం ఉన్నది. మరి ఆనాడు అడ్డురానివి, ఆనాడు ఇబ్బంది కలిగినటువంటి ఇవాళ రైతు పక్షాన ప్రజల పక్షాన కొట్లాడతామంటే ఎందుకు అనుమతిని నిరాకరిస్తుండ్రో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే కాదు, 2011లో ఇదే కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలో ఉండగానే ఇదే కాంగ్రెస్ పార్టీ ఈడీ ఆఫీస్ ముందల మరి జనసాంద్రత ఉన్నటువంటి జనం ఉన్నటువంటి ప్రాంతంలో ఈడీ ఆఫీస్ ముందల ధర్నా చేసినటువంటి సందర్భం కూడా ఉన్నది. ఆనాడు కూడా మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్నాలు చేసినారు, అదేవిధంగా అధికారంలో ఉన్నప్పుడు ధర్నాలు చేసినారు. ఇదే కాదు, ఇవాళ ఎక్కడైతే క్లాక్ టవర్ దగ్గర ఇబ్బందులు అవుతాయి, క్లాక్ టవర్ దగ్గర మేము భద్రత కల్పించలేము, క్లాక్ టవర్ దగ్గర జనం ఎక్కుంటారు కాబట్టి ఆ జనానికి ఇబ్బంది కలిగేటువంటి అనుమతిని మేము ఇవ్వలేము, ధర్నాకు అనుమతి ఇవ్వలేము అని చెప్తున్నటువంటి వాళ్ళనరో అదే క్లాక్ టవర్లో మరి వెంకటరెడ్డి గారు అనేక సందర్భాల్లో దీక్షలు, ధర్నాలు, దిష్టిబొమ్మ దహనాలు చేసినటువంటి సందర్భం ఉంది. మరి అందుకే ఒక మాట చెప్పదలుచుకున్నాం, మీరు దీక్షలు చేసినప్పుడు, ధర్నాలు చేసినప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో సహకరించినటువంటి ఆనాడు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది, ప్రభుత్వం సహకరించింది కూడా. కానీ కేవలం ఫ్యాషన్ కోసం, కేవలం పొలిటికల్ స్టేట్మెంట్ల కోసం కంచెలు తీసేస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి వాళ్ళు, ఫోటోల కోసం, వీడియోల కోసం మేము కంచెలు తీసి పారేస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి వాళ్ళు, కంచెలు ఉండాల్సిన యథావిధంగానే ఉండవచ్చు, కానీ ఇంకా ప్రజల చుట్టూ కంచెలు వేస్తున్నది ప్రభుత్వం. చైతన్యంతో పోరాటం చేస్తూ ఉంటే అడిగినటువంటి ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చమని అడుగుతుంటే కంచెలేస్తుంది ఈ ప్రభుత్వం. కాబట్టి దీన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి పోరాటం కొత్తదేం కాదు, 14 సంవత్సరాలు పోరాటం ఏందో చేసింది, అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళు చేసేటువంటి తాటాకు చప్పుళ్లకో,
వీళ్ళు పెట్టేటువంటి ఆంక్షలకు భయపడితే తెలంగాణ వచ్చేదే కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి అభివృద్ధికి తెలంగాణ నోచుకునేది కాదు. మరి ఇటువంటి సందర్భంలో మీరు చేసినటువంటి మీ ప్రభుత్వంలో ఉండి మీరు చేసిస్తేనేమో ఒప్పెట్లవుతుంది, ప్రజల పక్షాన రైతు పక్షాన ఇవాళ మేము పోరాటం చేస్తుంటే మేము తప్పెట్లవుతామో ఇవాళ రేవంత్ రెడ్డి గారితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మేము అడుగుతున్నది న్యాయమైనటువంటి డిమాండు. 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పినటువంటి మీ హామీలు ఏమైనా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇవాళ యాసంగికి నీళ్ళు ఇవ్వాల్సినటువంటి నల్గొండ జిల్లాకు యాసంగికి రెండో పండగకు నీళ్ళు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు నీళ్ళు ఎందుకు ఇస్తలేరని చెప్పేసి అడుగుతా ఉన్నాం. దాదాపు 400 రోజుల్లో 402 మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి ప్రభుత్వాన్ని ఇవాళ రైతుకు అండగా ఉండాలని చెప్పేసి ధర్నాకు పోతా ఉన్నాం. మేము చేస్తుంది ప్రజాస్వామ్య పద్ధతిలో చేస్తూ ఉన్నాం. మేము శాంతియుతంగా చేస్తూ ఉన్నాం. కేటీఆర్ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ రోజు వరకు జరిగినటువంటి ఏ కార్యక్రమం కూడా ఎవరికి ఇబ్బంది జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఇవాళ ప్రజల పక్షాన, రైతుల పక్షాన, కార్మికుల పక్షాన, అన్ని వర్గాల పక్షాన కేటీఆర్ గారు తన గలం ఇప్తా ఉంటే, తన పోరాటం చేస్తూ ఉంటే వెన్నులో వణుకు పడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతుల పేరు మీద మరి అనుమతులు నిరాకరించడం ఇది దుర్మార్గమైన చర్య. దీన్ని యావత్ తెలంగాణ ఖండిస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ తప్పకుండా కోర్టు అనుమతి ఇస్తుందనేటువంటి నమ్మకం మాకున్నది, విశ్వాసం మాకున్నది. కోర్టు పైన అనేక సందర్భాల్లో ఆ విశ్వాసాన్ని ఉంచిన మేము కోర్టు అనుమతులతో రేపు తప్పకుండా నల్గొండలో జరిగేటువంటి మహాధర్నా కార్యక్రమం విజయవంతమవుతుంది, రైతు ధర్నా విజయవంతమవుతుంది. దానికి తప్పకుండా మరి పెద్ద ఎత్తున రైతాంగం కదిలి వచ్చి ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకవేళ కోర్టు కూడా వీళ్ళ ఆర్గ్యుమెంట్కు లోబడి అనుమతులు ఇవ్వకపోతే వాళ్ళు చెప్తున్నట్టుగానే ప్రజాక్షేత్రంలో గ్రామాల్లో జరిగేటువంటి సమావేశాల్లో ఇవాళ గ్రామాల్లో జరగాలని వాళ్ళు భావిస్తున్నటువంటి సమావేశాల్లో తప్పకుండా రైతాంగం పక్షాన రైతులతో పాటు మేము కూడా నిలదీస్తాం. మా నాయకులు, మా కార్యకర్తలు, అదేవిధంగా రైతాంగం కూడా మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి అని చెప్పేసి నిలదీస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.